ఫైనల్ ఎగ్జామ్లో మా సాధించినటువంటి మార్కుల ఆధారంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఇద్దామని చెప్పేసి మరి వల్లూరు శ్రీమన్నారాయణ గారి దాత వారి కుటుంబం మరి ముందుకు రావడం జరిగింది. మరి ఆయన ఎప్పటి నుంచి ఇప్పుడు కాదు, మేము అడగకుండానే ఆయనే పిలిచి మరి స్కూల్లో పిల్లలకి ఇంకొకరు నాటి చూసి ఇంకా బాగా చదవాలనేటటువంటి ఆకాంక్ష అనేటువంటి కలుగుతుంది, తప్పకుండా ఇద్దాం సార్ అంటే మేము సందేహించాం. ఇంత డబ్బులు మరి ఇట్లా అంటే మరి సార్ ఏమంటారు అనుకున్నాం. కానీ ఆయన ఎంతైనా కానివ్వండి ఇవ్వండి అంట మరి ఆయన ముందుకు రావడం జరిగింది. మరి నేనైతే 10-15 వేల ఎస్టిమేషన్ వేసుకున్నది ఈరోజు దగ్గరగా ఆ పిల్లలకి ఇచ్చినటువంటి వాటితో కలిపి 40,000 క్యాష్ ప్రైజ్ చేరింది. అలాగే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాటర్ బాటిల్స్ ఎవరికాళ్ళకి వేసుకోవాలని జాగ్రత్తలేదు. సరే వాళ్ళకి ఏదైనా ఇద్దామంటే మరి కొత్త ఒక్కరికి కూడా స్టీల్ వాటర్ బాటిల్స్ని మరి స్పాన్సర్ చేయడానికి మరి మాకు అందించడం జరిగింది. అలాగే మరి ఇప్పుడు పెన్నులు, తలొక పెన్ను రాసుకోవడానికి అందరికీ ఉండేలాగా మరి ఒక్కొక్కరికి ఒక పెన్ను ఇవ్వడానికి కూడా వీటన్నింటినీ కూడా మనకి సజెస్ట్ చేశారు. దాంతోపాటు మనకి మధ్యాహ్న భోజనం జనరల్గా మాకు ప్రభుత్వం వారి ఇచ్చిన ప్రకారం ఈరోజు ఏది మెనూ అయితే ఉందో ఆ మెనూ పెట్టండి అని చెప్పారు. అలా కాదు, నేను బిర్యానీ రైస్ చేయించండి, రైస్ నేను ఇస్తాను, దానికి ఎంత ఖర్చు అవుతుందో పెరుగు అన్నీ ఏదైతే ఉన్నాయో అన్నింటికి కూడా మరి నేను ఇస్తానని చెప్పేసి మరి ఆయన మాట ఇవ్వడం మనం అలా చూపించాం. అలాగే మన ఈమో గారు మరి ఆయన కూడా దీనిలో మరి ఓన్లీ రైస్ ఒకటి ఇది పెడితే బాగుంది, పెరుగు చట్నీ ఇది పెడితే బాగుంది, పెరుగు కూడా పెట్టండి అని చెప్పేసి దానికి ఎంత అయితే దాన్ని ఎంత ఇస్తాను, మరి అది ఎంత అవుతుందో చెప్పండి అని చెప్పేసి ఆయన ముందుకు రావడం జరిగింది. సో ఇవన్నీ మరి ఇదన్నింటినీ బేస్ చేసుకుని మనకి ఈరోజు భోజనం తయారు చేయడం జరిగింది. అలాగే మరి అసలు వీటన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే మనకి స్కూల్ ఉంది. స్కూల్ 1 నుంచి 7-8 వరకు ఉండేది యూపీ స్కూలు. ఇంత తక్కువ గ్రౌండ్లో ఇంత తక్కువ మంది పిల్లలతో హై స్కూల్ అవడం అనేది అసంభవం. మరి ప్రెసిడెంట్ గారు, మన సర్పంచ్ గారు అయినటువంటి గుంటూరు శ్రీనివాస్ చౌదరి గారు ఆ రోజు పిలిచి ఇలా ఇద్దామండి ఇవ్వండి అంటే ఇది సాధ్యం అని నేను అనుకున్నాను. నేనైతే నా మనసులో మాట చెప్తున్నాను. ఆ రోజు ఇది సాధ్యం కాదు, ఇంతమంది పిల్లలకి హై స్కూల్ ఎలా చేస్తారు అనుకున్నాను నేను. వీళ్ళు పెట్టండి నేను చూస్తాను ఆయన. మరి ఆయన ఎమ్మెల్యే గారితో మాట్లాడటం, మరి లోకేష్ బాబు గారి యొక్క పిఏ గారు మరి ఆయనతో మాట్లాడటం, ఆ స్థాయి నుంచి మాట్లాడి లిస్టులో నా పేరు చూసేటప్పటికి మన స్కూల్ పేరు చూసేటప్పుడు ఆశ్చర్యం చేశాను. మరి ఈ తల దాత డొనేషన్, దాని స్కూల్ బిల్డింగ్ డొనేషన్